ఏడు కొండలు ఏ పేర్లు పెట్టారో తెలుసా అడిగి? అసలు ఏం పేర్లు ఉన్నాయి ఏడు కొండలకి చెప్పగలడాడు? ఒకటిది శేషాద్రి కొండ, రెండోది నీలాద్రి కొండ, తర్వాత మూడోది గరుడాద్రి కొండ, నాలుగోది అంజనాద్రి కొండ, ఐదోది వృషభరాద్రి కొండ, ఆరోది నారాయణాద్రి కొండ, ఏడోది వెంకటాద్రి కొండ. అరే సన్నాసి, ఈ కొండల పేరు చదువు, ఈ కొండల పేరు గురించి తెలుసారా నీకు? అసలు 27.5 చదరపు కిలోమీటర్లు ఉండేది యాక్చువల్ గా అయితే. 1965-75లో ఒక జీవో తీసుకొచ్చి, ఆ జీవో ప్రకారం ఈ సన్నాసి ఏం చేశాడంటే, ఎవరు బొల్లి సన్నాసి తీసుకెళ్లి జయచంద్ర నాయుడుతో కోర్టులో వేయించాడు. జయచంద్ర నాయుడుతో కోర్టులో వేయించి దాన్ని ఆపాలని చూస్తే, దాన్ని దివంగత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో సెప్టెంబర్ 25వ తారీఖున దాన్ని ఆ జీవోని తీసుకొచ్చి 336 జీవో నంబర్ చెప్తున్నా, రాసి పెట్టుకో. అరే సన్నాసి మురళీమోహన్, 336/746 జీవోలు చూసుకోండి రా సన్నాసి నా కొడగలరా. అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ జీవోని తీసుకొచ్చి 27.5 కిలోమీటర్లు కాదు, దాన్ని 332 చదరపు కిలోమీటర్ చేసిందా మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. దాన్ని గుర్తు తెచ్చుకోండి రా. దాన్ని అప్పుడు ఏం చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి? 27.5 చదరపు కిలోమీటర్లలో ఇక్కడ ఎటువంటి ఎన్నికల ప్రచారాలు జరగకూడదు, రాజకీయం జరగకూడదు అని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి 332 చదరపు కిలోమీటర్ చేసింది మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా మీరు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పనా, ఎవరైనా పుణ్యం కట్టుకున్నారా? ఎవరైనా పుణ్యం కట్టుకున్నారా? 5 సంవత్సరాలు తండ్రి పట్టు వస్త్రాలు తిరుపతి దేవస్థానానికి అందిస్తే 5 సంవత్సరాలు కొడుకు అందించాడు రా పిచ్చి సన్నాసి నా కొడగలరా. అసలు 10 సంవత్సరాలు పట్టు వస్త్రాలు ఇచ్చే వరం ఎవరికైనా ఉందారా? అసలు అవి ఎందుకు? 10 సంవత్సరాలు తండ్రి కొడుకు ఇచ్చిన పట్టు వస్త్రాలు ఇచ్చిన తిరుపతి దేవస్థానం ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. నిజంగా